అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 22వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మాటలతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఏ విధంగా మాటలతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు ఈరోజు దినఫల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలి, వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటినీ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్తే కనుక మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందకే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరు దేనికైనా సరే నిరాశకు లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది. ఇక పట్టుదలతో ఉన్నత శిఖరాల వైపు అడుగులు వేసి విజయాలు సాధిస్తుంటారు. కన్యా రాశి వారి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగానే నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలని తపనను కలిగి ఉంటారు. ఈ తపన కారణంగానే సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కన్యా రాశి వ్యక్తులు ప్రాధాన్యతనైతే ఇస్తారు. ఆర్థిక విషయంలో సమర్థులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా 2025 సంవత్సరం జూన్ 22వ తారీఖు అయితే ఆదివారం రోజున మీ యొక్క దినఫలాల కన్యా రాశి వ్యక్తులకు మాటలతో మిమ్మల్ని కట్టిపడేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ ఆర్థికపరమైన లావాదేవీలను విషయంలో బయట స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మాటలతో అట్రాక్ట్ చేసి మిమ్మల్ని కొన్ని పెట్టుబడులకు కూడా పెట్టించడం, కొన్ని స్కీములు మిమ్మల్ని జాయిన్ చేయడానికి కూడా ప్రయత్నం చేయడం, ఇలాంటి పనులు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ పని చేసినా కానీ ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవడం చాలా ఉత్తమం. అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం ద్వారా మీరు శుభప్రదమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల కారణంగానే మీ జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి, బయట స్త్రీ ఎవరైనా సరే మిమ్మల్ని మాటలతో కట్టిపడేసి ఆర్థికపరమైన అంశాలను విషయంలో మీకు షూరిటీ సంతకాలు చేసుకోవడం, కొన్ని హామీలు మీరు తీసుకోవడం, అలాగే కొన్ని పెట్టుబడులు పెట్టించడం కూడా, ఆన్లైన్ వ్యాపారాల్లో మీకు పెట్టుబడి పెట్టించడం అంటే పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీకు ఖచ్చితంగా చాలా అవసరం. ముఖ్యంగా వారి వలలో పడకుండా జాగ్రత్త పడండి. నిర్ణయం తీసుకుంటారు, ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటాము. ఆలోచించి మీరు ఉత్తమం అనే వ్యాపారం వేత్తలు ఎవరైనా ఉన్నారా చూసుకొని ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం బాగా అనుకూలంగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఒక విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. మీకు ఏదైనా ఆఫర్ వచ్చిందంటే ఆ యొక్క చోటికి, అంటే ఆ కార్యాలయం ఉండే చోటుకి మీ ఇంటికి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ అంశంలో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి అయితే మీకు కనిపిస్తున్నాయి. ఇంకా కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఇంకా
ఏదో దూరం పెట్టారో ఈరోజు ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. వారిని కలుసుకునే అంశాలు కూడా మీకు రాబోతున్నాయి. ఈ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధాలు పక్కన పెట్టేసి వారితో సఖ్యతగా ఉంటారు. ఈ మధ్య ఉన్నటువంటి విభేదాలు మీరు దూరం చేసుకుంటారు. ఈ విధంగా ఈ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను పక్కన పెట్టేసి వారితో బంధాన్ని కలుపుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కాస్త ఉపశమనం లభించుతుందని కూడా చెప్పుకోవాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలకి ఎక్కడా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఒక వ్యక్తి నుండి చక్కటి రెమ్యునేషన్ మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉండవచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేసే వారి విషయంలో ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యా రాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. డబ్బు ఎవరైనా సరే అప్పుగా ఇచ్చి వాటిని పొందుకోవడం కూడా ఆలస్యం జరిగినట్లయితే కనుక తిరిగి పొందుకునే అవకాశం అయితే మీ ముందుకైతే రాబోతుందని కూడా చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారు అనేది అంటే మీకు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి, ఏ దేవతారాధన చేయాలి, ఏ పరిహారాలు చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ 2025 సంవత్సరం జూన్ 22వ తేదీ ఆదివారం రోజున మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు దినఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే, ముఖ్యంగా ఒక స్త్రీ మిమ్మల్ని ఏ విషయంలో మాట్లాడుతుందో కట్టి పడేస్తుందో అవకాశాలు ఉన్నటువంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎటువంటి దేవతారాధన వీరికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది. ఇక ఈరోజు శివనామస్మరణ చేసుకోండి. పంచాక్షరి నామం స్తోత్రం చేయించుకోండి. ప్రతి రోజు 11 సార్లు జపించుకోండి. శివప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు నిత్యం శ్రీ యంత్రాన్ని పూజించండి. శుభకరమైన ఫలితాన్ని ఖచ్చితంగా చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. గణపతి దేవుని ఆరాధించడం మొదలుపెట్టండి. మీరు ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా విజయవంతంగా మీకు విజయం చేకూరుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగును. మీరు ఆశించినటువంటి ఫలితాలు మెరుగుపడతాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. పురోగతిని సాధిస్తారు. మీలోని పొరపాటు పట్టున విజయాన్ని అందిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకోండి. బాధ్యతలు పెరగడం, కీలక విషయాలలోనే పెద్దలను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు. అదేవిధంగా దైవ ధ్యానంతోనే ప్రశాంతత ఏర్పడుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేసుకుంటారు. బంధుప్రీతి కలదు. వస్త్ర ధనధాన్య లాభాలు ఏర్పడును. శుభమగు భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులు శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడడం. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వడం చాలా మంచిది. మీకు సమస్యలు తొలగున ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్యం పైన మనసును సంలగ్నం చేసుకుంటారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలోని విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతోనే పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. చాలా మంచిది. కుటుంబంలో సమస్యలు తొలగును. శారీరక శ్రమ తగ్గుతుంది. మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలన్నీ తొలగును. ఎటువంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలు తొలగును. శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు. బుద్ధి బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. మిత్ర సహకారం ఏర్పడుతుంది. అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి పనులలో పురోగతిని సాధిస్తారు.
స్వస్థాన ప్రాప్తి కలుగును. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడను. ఆర్థికంగా ఎదుగుతారు. మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని కూడా అతిగా విశ్వసించవద్దు. ప్రారంభించినటువంటి పనులలో ఏకాగ్రతతో పనిచేస్తారు. ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడడం. మీ యొక్క రంగాల్లో ఓర్పుతో వ్యవహరిస్తారు. మీ యొక్క ఆలోచనలతో అందరి ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులను కలవకపోవడం చాలా మంచిది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. సమయానికి సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలోనే మీకు మేలు చేకూరుతున్న బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనులలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యుల వలన మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడను. ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలు చేయవద్దు. ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటిస్తారు. వ్యాపారంలో క్రమశిక్షణగా పనిచేస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. శ్రమకు తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారంలో అనుకూలత ఏర్పడుతుంది. అనవసరమైన విషయాలలోనే సమయాన్ని వృధా చేయవద్దు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మికంగా ధనలాభం ఏర్పడుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడును. వ్యాపారం లాభిస్తుంది. ఉద్యోగాలలోని నూతన బాధ్యతలు పెరుగును. నూతన వ్యవహార విస్తరణ ప్రయత్నాలలో వేగవంతం చేస్తారు. దూర బంధువుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో చర్చలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు ఏర్పడను. ఆకస్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున నూతన కార్యక్రమాల్లో పాల్గొస్తారు. రాజకీయ వర్గంలో వారికి బంధుమిత్రులు పెరగను. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో బంధు విషయాలలో విషరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలంగా పనిచేసే లాభాలను ఎదుర్కొంటారు. శుభ కార్యక్రమాలపైన ప్రయాణిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. చేపట్టినటువంటి పనులలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా శ్రమ తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు పెరగను. సమాజంలో విశేషమైనటువంటి ఆర్థిక ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తే సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. గృహమున్న ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాలలో మీకు యొక్క పనితీరుతో అధికారులను ఆకడతారు. కీర్తిని గడిస్తారు. కన్యా రాశి వారికి ఇష్టదైవారాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.